జాతీయ సంగీత కళాకారుల సంఘం ప్రపంచ సంగీత దినోత్సవాన్ని 150 సంవత్సరాల యొక్క వందే మాతరం గీతం యొక్క ఉన్నటువంటి గీతాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అధ్యక్షుడు చంద్రరావు గారు, అలాగే ఈ యొక్క వేదిక మీద ఉన్నటువంటి యొక్క మిత్రుడు భారతీయ జనతా పార్టీ నాయకుడు బద్దం మైపాల్ రెడ్డి గారు, అలాగే ద్వారం సత్యనారాయణ గారు, ప్రముఖ సంగీత విద్వాంసులు డిఎస్ఆర్ మూర్తి గారు, మృదంగ సమ్రాట్ డాక్టర్ సంజయ్ కింగ్ గారు, హిందుస్థానీ సంగీత విద్వాంసులు పండిత జానకిరాములు గారు, ప్రముఖ క్లారినెట్ విద్వాంసులు గౌరవనీయులు ఉద్రేకవాటి సుధాశివం గారు, అలాగే సారంగపాణి గారు. అన్నిటికన్నా ముఖ్యం ఈరోజు ప్రముఖ సంగీతమైనటువంటి ఒక ఇప్పుడే మనకు ప్రదర్శించినటువంటి ఒక డివి మోహన్ కృష్ణ గారు. ఈ యొక్క కార్యక్రమంలో చంద్రరావు గారు చాలా ఆలోచించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఒకటేమో దేశభక్తి, వందే మాతరం గీతం అనేది దేశభక్తిని మేళవిస్తూ సంగీతం యొక్క ఉన్నటువంటి దినోత్సవం అంటే ఇది మన ఆధ్యాత్మిక దినోత్సవంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ సంగీతం మనసు మీద ఆధారపడింది. సంగీతం ఒక ఆరాధన అనేటువంటిది, సాధన అనేటువంటిది. సంగీతం నిజంగా చెప్పాలంటే ఇది తపస్సు అని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అలాంటి సంగీతాన్ని భారతదేశంలో భారతీయ సంస్కృతిలో చాలా ప్రాముఖ్యత వహించినటువంటిది సంగీతం. అనేక మంది ఆధ్యాత్మికవేత్తలు అన్నమయ్య కానీ త్యాగయ్య కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా సంగీతం ద్వారానే భగవంతుని ఆరాధించి భగవంతుని పొందినటువంటి మహానుభావులు మన దేశంలో ఉన్నారు. ఇప్పుడు మన బెంగళూరులో గణపతి సత్యనారాయణ స్వామి గారు ఉన్నారు. ఆయన కూడా సంగీతం ద్వారా మనకు ఉన్నటువంటి ఏవైతే రోగాలు ఉన్నాయో ఆ రోగాలను కూడా పూర్తిగా మర్చిపోయే విధంగా ఒక ఔషధంగా మలిచి సంగీతం ద్వారా వచ్చినటువంటి క్యాన్సర్ వచ్చినా కూడా అలాంటి వాళ్ళని కూడా సంగీతం ద్వారా వాళ్ళు క్యాన్సర్ను మరిపింపజేసినటువంటి మహానుభావుడు గణపతి సత్యనారాయణ స్వామి గారని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నాను. అందువల్ల మనము వందే మాతరం గీతం ఇది చాలా పవిత్రమైనది. వందే మాతరం అంటే మాతృభూమికి మనం నమస్సుమాంజలి తెలియజేయాలి. కాబట్టి ఆ మాతృభూమి అంటే అందులో చెప్పినటువంటి మొదటిది సుజలాం సుతలాం మలయ శీతలాం సస్యశ్యామలాం మాతరం. ఇది పూర్తిగా భారతదేశంలో ప్రకృతిని మన యొక్క నదులు, చెట్లు, గుట్టలు, పుట్టలు వీటన్నిటిని కూడా రక్షించుకోవడమే ఇది భారత మాతకు ఉన్నటువంటి ఆరాధనలో చెప్పబడింది. సో అందువల్ల చంద్రరావు గారు ఈరోజు వీళ్ళందరూ కూడా ప్రపంచ సంగీత దినోత్సవం అంటే ఈ సంగీతం ద్వారా ఒక సందేశాన్ని ఇవ్వడం ఏమిటంటే భారతదేశం అనేది ప్రపంచానికి గొప్ప సంగీతాన్ని ఇచ్చిన దేశము భారతదేశం అని మీ సభాముఖంగా చేస్తున్నాం. సంగీతం అనేది లయబద్ధంగా మోహన్ కృష్ణ గారు అయితే పాడినారో ఆ లయబద్ధంతో పాడుతూ ఉంటే మనసు చాలా రంజింపజేసే విధంగా ఉంటుంది. చంద్రరావు గారు తొందరపెట్టింది ఆయన, కానీ ఆయన పూర్తిగా లీనమై మోహన్ కృష్ణ గారు పూర్తిగా లీనమై వాళ్ళ బృందమంతా కూడా పాడుతుంటే చాలా ఆనందం కలిగిందని నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. కాబట్టి భారతదేశానికి మన యొక్క సాంస్కృతికమైనటువంటి వారసత్వానికి నిజమైనటువంటి యొక్క సాంస్కృతికమైనటువంటి అంబాసిడర్సే భారతదేశం యొక్క వారసులని నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సంగీతం వీళ్ళే మన భారతీయ సంస్కృతికి ప్రపంచానికి అంబాసిడర్స్ అని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. సో అందువల్ల ఈ సంగీత దినోత్సవం సందర్భంగా వారిని సన్మానించడం, వారిని గౌరవించడం, అలాగే సంగీతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం. పాశ్చాత్య సంగీతం వేరు, భారతీయ సంగీతం వేరు. పాశ్చాత్య సంగీతంలో ఎక్కువ భౌతికమైన విషయాలు ఉన్నాయి. మన యొక్క సంగీతంలో భౌతికంతో పాటు మనస్సును రంజింపజేసి మనస్సును చెల్లింపజేయకుండా మనస్సును నిగ్రహంగా ఉంచగలిగింది ఏకైకమైన సాధనము సంగీతం అని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తాను. అందువల్ల మనిషి యొక్క మనస్సు ఎప్పుడైతే చలించకుండా ఉండదో అప్పుడు మనిషి శాంతిగా ఉంటాడు. ఎంత శాంతిగా ఉంటే అంత అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయొచ్చు. సో అందువల్ల సంగీతాన్ని మనం ప్రేమించి, సంగీతాన్ని ఆరాధించి, సంగీతాన్ని ప్రచారం చేసి
సంగీతం యొక్క విద్వాంసుల్ని గౌరవించడమే నిజమైనటువంటి సంగీత దినోత్సవం అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ఈ యొక్క చెన్నారావు గారు ఇంత మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇంతమంది కళాకారులు వారు నాకు చెప్పినటువంటి ఒక విధంగా కళాకారులు ఎవరుతున్నారో పైన ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు చెప్పారు హిందుస్థానీ జానపద కళాకారులు, జానపద కళలు, లలిత కళలు, వాయిద కళలు, అనేక కళల బృందాలతో ప్రోగ్రాం జరుగుతుందని వాళ్ళు తెలియజేశారు. ప్రత్యక్షంగా వీళ్ళందరూ వేదిక మీద ఉండడం మనకు చాలా సంతోషం అని నేను తెలియజేస్తా ఉన్నాను. అందువల్ల చెన్నారావు గారు మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అన్ని కార్యక్రమానికి ఆహ్వానించి సన్మాని చెన్నారావు గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.